ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, రాములవారి కళ్యాణం గురించి తెలుసుకుందాం. చైత్రమాసం నవమి తిథి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం. 2024 సంవత్సరంలో నవమి తిథి 16వ తేదీ ఏప్రిల్ మంగళవారం మధ్యాహ్నం 1:23 ప్రారంభమై 17వ తేదీ ఏప్రిల్ బుధవారం మధ్యాహ్నం 3:14 నవమి తిథి ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ఆధారంగా బుధవారం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమిని జరుపుకోవాలి. 33 కోట్ల మంది దేవతలున్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కళ్యాణానికి దక్కని వైభవం, మహత్యం కేవలం సీతారామ కళ్యాణానికి మాత్రమే దక్కాయి. ఈ లోకోత్తర కళ్యాణాన్ని మాత్రమే సీతారామ శాంతి కళ్యాణం అని పిలుస్తారు. వైదిక కర్తువులలో కూడా శ్రీ సీతారామ శాంతి కళ్యాణ మహోత్సవ గత్వా అని సంకల్పం మొదలు మంగళధారణ అర్ధాక్షరోపణ వరకు చెప్తారు. భార్యాభర్తలంటే సీతారాముల్లా ఒకరికొకరుగా ఉండాలండం, నవదంపతుల్ని సీతారాముల్లాగా ఉండమని ఆశీర్వదించడం, ఉత్తమ సాధ్విని సీతమ్మ తల్లిగా పిలవడం, గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తిని మా మంచి రామయ్య అనడం, శ్రీరామనవమి రోజున సీతా కళ్యాణం జరిగిన తర్వాతనే తమ బిడ్డల వివాహ ముహూర్తాలను నిర్ణయించుకునే ఆచారం పాటించడం, సీతారామ కళ్యాణ అక్షంతలను తమ బిడ్డల వివాహ తలంబ్రాలలో కలిపితే నవదంపతులు చల్లగా ఉంటారని విశ్వాసం కలిగి ఉండడం, ఇలా ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలు సీతారామ కళ్యాణానికి మాత్రమే చెందిన ప్రత్యేకతలు. సీతారామ కళ్యాణానికి ఎందుకీ ఘనత? సీతారాములిద్దరూ సాధారణ స్త్రీ పురుషులు కాదు. వారిద్దరూ యజ్ఞ ఫలితంగా ఆవిర్భవించిన పుణ్యమూర్తులు. తమ వంశం తరించడానికి పుత్ర సంతానం కోసము దశరథ మహారాజు చేసిన యాగ ఫలితంగా శ్రీ రామచంద్రమూర్తి జన్మిస్తే, యజ్ఞ నిర్వహణలో భాగంగా యాగశాల కోసం భూమిని దున్నుతున్న జనక మహారాజుకు నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞ ప్రసాదం సీతాదేవి. యజ్ఞ లోక కళ్యాణ హేతువ. యజ్ఞాలు లోక కళ్యాణానికి కారకాలుగా నిలుస్తాయి. అటువంటి యజ్ఞ ఫలితంగా జన్మించిన సీతారాములు ఒకటైన కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణ యజ్ఞానికి హేతుగా నిలిచింది. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం బయలుదేరిన రామ లక్ష్మణులు యాగం పూర్తి కాగానే ఆ బ్రహ్మర్షి వెంట మిథిలా నగరంలోని జనక మహారాజు ఆస్థానానికి చేరుకున్నారు. విశ్వామిత్రుడు చెప్పిన మీదట జనక మహారాజు శివధనస్సును రామలక్ష్మణులకు చూపించడానికి సిద్ధపడి ఆ ధనస్సును తీసుకురావాల్సిందిగా తన మంత్రులను ఆదేశిస్తాడు. బలిష్ఠులు, దీర్ఘాకాయులు అయిన 5,000 మంది పురుషులు 8 చక్రాల శకటం మీద అమర్చి ఉన్న శివధనస్సును అతి కష్టంతో తోసుకుంటూ తీసుకువస్తారు. నాగ, కిన్నెర, కింపురుష, యక్ష, రాక్షసుల సహా సమస్త దేవతాగణాలకు ఈ ధనస్సును ఎక్కుపెట్టడం సాధ్యం కాలేదని జనకుడు విశ్వామిత్రుడితో చెబుతాడు. వెంటనే విశ్వామిత్రుడు, నాయనా రామ, ఈ ధనస్సును చూడు అంటాడు. మహర్షి వాక్యంలోని అంతరార్థం గ్రహించిన రాముడు ఆ ధనస్సును మధ్య భాగాన్ని చేతితో పట్టుకొని ఎంతో ఓకగా ఎక్కుపెడతాడు. కేవలం రాముడి కరస్పర్శతోనే ధనస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనస్సును పట్టుకొని కుడి చేతితో ఆ వింటినారిని పైకొనను బంధించి ఆకర్షణాంతం అల్లెతాడు లాగుతాడు. మరుక్షణంలో పెలపెలమంటూ లోక భీకరమైన శబ్దం చేస్తూ శివధనస్సు రెండుగా విరిగిపోతుంది. సీతారామ కళ్యాణానికి ఇదే శ్రీకారం. రాముడు నీలమేఘశ్యాముడు, నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశతత్వానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా అయోనిజగా లభించినది. అంటే సీతమ్మ భూతత్వానికి ఆలంబన. పంచభూతాల్లో మొదటిదైన భూతత్వం సీతమ్మ కాగా, చివరిదైన ఆకాశతత్వం రామయ్య. ఈ రెండింటి మధ్యలోనే మిగిలిన 3 తత్వాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో అప్పుడు పుడమి పులకరిస్తుంది.
సస్యాన్ని అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి శక్తిని ఇస్తుంది. అంటే ఎప్పుడు రామయ్య సీతమ్మను చేరుకుంటాడో అప్పుడే లోకానికి శక్తి అందుతుంది. ఈ విధంగా సీతారామ కళ్యాణం లోక కళ్యాణం కారకంగా శాంతిదాయకంగా నిలుస్తుంది. లౌకిక వ్యవహారాల్లో చూసిన సీతారామ కళ్యాణం సంవత్సరంలో మొదటి వసంత ఋతువు మొదటి నెల చైత్రంలో జరుగుతుంది. అంటే కొత్త సంవత్సరంలో జరిగే తొలి వివాహం సీతారాముల కళ్యాణమే. శిశిరంలో ఆకులు రాలి మోడుగా తయారైన చెట్లు వసంతం రాగానే చిగురించి నూతన శోభను సంతరించుకుంటాయి. ఎప్పుడు సీతారామ కళ్యాణం జరుగుతుందో అప్పుడు నవవసంతం మొదలవుతుంది. ఎవరు సీతారామ కళ్యాణం జరుపుతారో వారి జీవితాల్లో నవవసంతం నిత్య వసంతంగా మారుతుంది. ఇది సీతారామ కళ్యాణ వైభవం. నిజానికి సీతారామ కళ్యాణం ఉత్తర ఫాల్గుని నక్షత్రయుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ మహతాం జన్మ నక్షత్రే వివాహం అంటుంది ఆగమశాస్త్రం. మహాత్ములు అవతార పురుషులు జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో కళ్యాణం చేయాలని శాస్త్రవచనం. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా చేసుకుంటాము. ఈ సందర్భంగా ఊరు వాడ సీతారాముల కళ్యాణం జరుపుతాము. శ్రీరామ నవమి నాడు శ్రీరామచంద్రుని అనేక రకాలుగా పూజించుకోవచ్చును. శ్రీరామ అష్టోత్తర పారాయణం చేయవచ్చును. రామరక్షా స్తోత్రం, ఆపదుద్ధారణ స్తోత్రం వంటి రామ స్తోత్రాలు శ్రీరామనవమి సందర్భంగా పారాయణం చేయాలి. శ్రీరామయ్య నమః అనే మంత్రం జపం చేయవచ్చు. అయితే మంత్రోపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే గురువు ఆదేశానుసారం దీన్ని జపించాల్సి ఉంటుంది. శ్రీరామనామాన్ని సాధ్యమైనన్ని పర్యాయాలు జపించవచ్చు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే మంత్రాన్ని యథాశక్తి చేసుకోవచ్చును. నిత్య దేవతార్చనలో భాగంగా షోడశ ఉపచార విధులతో స్వామివారి పూజ చేయవచ్చును. రామకోటి రాయడం, రామ భజన చేయడం కూడా అర్చనలో భాగమే. పావన గోదావరి పాదాలు కడగంగా కడగండ్లు తీర్చే దైవమై భద్రాచలంలో వెలిసిన రామచంద్రుడు తెలంగాణ ఇలవెల్పు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవంతో కలకల్లాడే పరంధాముడు. దేవతలందరిలో పట్టాభిషేక వైభవం ఒక్క శ్రీరాముడికే ఉంది. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి మర్నాడు దశమి రోజు పట్టాభిషేకం జరుగుతుంది. భద్రాచలంలో 60 ఏండ్లకు ఒకసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఈ క్రమంలో 1987 ప్రభవనామ సంవత్సరంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ క్రతువును నిర్వహించారు. 60 ఏండ్లకు ఒకసారి జరిగే ఈ మహోత్సవాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈ అవకాశం అందరికీ దక్కాలనే ఉద్దేశంతో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలో 2011లో మొదటి పుష్కర పట్టాభిషేకం నాంది పలికారు. మళ్ళీ 12 సంవత్సరాలకు 2023 సంవత్సరంలో పట్టాభిషేక మహోత్సవం జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని జరిపిన మరుసటి రోజు పుష్కర పట్టాభిషేకం జరుగుతుంది. సమస్త నదీ జలాలతో స్వామివారిని అభిషేకిస్తారు. రామచంద్రుడికి రాజ లాంఛనాలతో పట్టాభిషేకం చేస్తారు.